ఇప్పుడు మనం 2024వ సంవత్సరం ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 7వ రాశి తులారాశి వారి జ్యోతిష్య బలం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి. గవ్వల శాస్త్రం వేసి ఈ 9 గవ్వలు 3 సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిష్య బలం విశేష బలం ఎలా ఉందో చూద్దామండి. భూత భవిష్యత్తు వర్ధమానం. అలాగే ఈ నెలలో మాత్రం ఒక విశేషమైన యోగం ఉన్నదండి. కానీ మాత్రం ఉగాది గడియ ఉంది. శ్రీ క్రోధినామ సంవత్సర బలం ఉంది. ఆ క్రోధినామ సంవత్సర బలం ఎలా ఉందో చూద్దామండి. ఈ మాసం ఎలా ఉందో వారి జాతక బలం ఏప్రిల్ నెల చూద్దామండి. వారి జాతక బలంలో తులారాశి వారి జాతకంలో 4 గవ్వలు పడ్డాయండి. 4 గవ్వలు జాతకం చెప్పాలంటే వీరి పేరు మీద మాత్రం వీరి జాతకానికి మాత్రం గవ్వల శాస్త్ర ప్రకారం 4 గవ్వలు పడటం మీరు ఇక అంతా అనుకూలం కాదండి. చిక్కులు చికాకులు చాలా ఉంటాయి తులారాశి వారి జాతకంలో. తనొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు ఉంటుంది. అందే పని అందకుండా, అయ్యే పని అవ్వకుండా, ధనం చేతికి టైంకు రాకుండా, వస్తే కూడా నిలబడకుండా, దాయదులతో, అన్నదమ్ములతో, అక్క చెల్లెలతో తప్పకుండా లేనిపోని విరోధాలు వస్తాయి. వీరు ఒకటి మాట్లాడితే వారికి అవతల వారికి అపార్థం చేసుకునే అవకాశం చాలా ఉంటుంది. నమ్మిన వారి వలన నమ్మక ద్రోహం కలిగి ఉంటుంది. ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్నవారు ఆటంకాలు వస్తూనే ఉంటాయి. వీరి జాతకంలో చెప్పాలంటే మాత్రం బయటి శత్రువుల్ని కొట్లాడవచ్చు, కానీ ఇంటి శత్రువుల్ని, అంతర్గత శత్రువుల్ని ఎవరు ఏం చేయలేమండి. అంతర్గత శత్రువులు చాలామంది ఉంటారు. వీరు శత్రువులు కాదు, అది టైం గడియ అట్లా. రాహుస్థానం నడుస్తుంది, కుటుంబ స్థానంలో రాహుస్థానం నడుస్తుంది. నిత్యస్థానంలో పడ్డాయండి. చాలా వరకు ఇబ్బందులు, చిక్కులు చికాకులు చాలా ఉంటాయి. లేనిపోని దుర్ఘటనలు జరిగే అవకాశం ఉంది. యువకులకు, పెద్దవారికి కూడా వాహన విషయంలో, పర్సనల్ లైఫ్లో, కళ్యాణ విషయంలో, సంతాన విషయంలో వీరు జాతకంలో చూడాలంటే మాత్రం శుక్రమహారదశ జాతకం వీరిది. రాష్ట్రాధిపతి శుక్రుడు, నక్షత్రాధిపతి చిత్రా నక్షత్రాధిపతి వారికి మాత్రం కుజుడు. అలాగే విశాఖ నక్షత్రం వారికి చూడాలంటే మాత్రం చాలా వరకు శుభయోగం. స్వాతి నక్షత్రం వారికి మాత్రం రాహుయోగం. గ్రహాలు కలయిక చాలా వరకు మంచిగా ఉంది. కానండి గవ్వల శాస్త్ర ప్రకారం మాత్రం వీరికి చాలా వరకు అనుకూలమైన కాలం లేదు. ఒకటి అనుకుంటే 2 అయ్యే అవకాశం ఉంది. వ్యాపార స్థానంలో కూడా అంతంత మాత్రమే ఉంటుంది. చేసే వృత్తిలో పని ఒత్తిడి అధికం ఉంటుంది. తినే అన్నం కూడా ఒంటికి పట్టదు. ఇల్లు చూస్తే అడి చూస్తే ఇల్లంటూ ఉంటుంది. అరికాల నుంచి పడితే నడిదాకా నొప్పులు పడతాయి. డ్రీమ్స్ ఎక్కువ పడతాయి. చెడు కళలు చాలా పడతాయి. ఒకటి చేస్తే ఒకటవుతుంది. భార్య భర్తలు ఒకరి మనసులో ఒకరు ఉండరు. ఎవరి ఆలోచన వారికే ఉంటుంది. ఇక రాజకీయ నాయకులు కూడా మాత్రం చాలా వరకు ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుందండి. ఇది అందరికీ సంబంధించింది కాదండి. మెయిన్గా మాత్రం తులా లగ్నంలో పుట్టినవారు, లేదా విశాఖ నక్షత్రంలో పుట్టినవారు, స్వాతి నక్షత్రంలో పుట్టినవారు, చిత్రా నక్షత్రంలో పుట్టినవారు మాత్రం తప్పకుండా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. కొందరికి నక్షత్రాలు ఉండవండి, డేట్ ఆఫ్ బర్త్ ఉండదు. ఆ పేరు ఉన్నవారికి, అంటే తులారాశి ప్రకారం పేరు ఉన్నవారికి కూడా ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇబ్బందులు, చిక్కులు చికాకులు పోవాలంటే వీరు మాత్రం ఖచ్చితంగా అమ్మవారికి పూజ చేయటం, అంటే రేణుక ఎల్లమ్మ కావచ్చు, కులదేవత కావచ్చు, ఏదైనా శక్తిగల దేవత కావచ్చు, పూజ చేయటం చాలా వరకు మంచిదండి. రెండవసారి గవ్వలేసి చూద్దాం. మీరు జాతకానికి చెప్పాలంటే 7 గవ్వలు పడ్డాయండి. మీరు జాతక బలానికి చూడాలంటే మాత్రం 7 గవ్వలు అంటే మీకు ఇందాక తెలియంది కాదండి. కరెక్ట్ 7 సముద్రాలు, 7 స్వరాలు, 7 వర్ణాలు, 7 లోకాలు, 7 వింతలు, 7 అడుగులు, లాస్ట్కి 7 కొండల స్వామి. ఆ 7 కొండల స్వామిని వీరు దర్శనం చేయడం చాలా మంచిది. కేతుగ్రహం అనుకూలంగా ఉన్నది వీరి జాతక బలానికి. కాలు ఒక్కాడ నిలవదు. దేశ సంచారం తిరిగే అవకాశాలు చాలా ఉంటాయి. పోయిన పనిని వీరు ఖచ్చితంగా పాటిస్తారు, పట్టుదల చేస్తారు. కానీ మాత్రం వీరు ఒకరి సైడ్ అయితే 100 మంది ఒక సైడ్ అయ్యే అవకాశం ఉంది. ఫస్ట్ రెచ్చగొడతారు, అవునంటారు, తర్వాత లాస్ట్ టైంలో హ్యాండ్ ఇచ్చేవాళ్ళు చాలామంది ఉంటారు. రుణ చిక్కులు చాలా ఉంటాయి, రణ చిక్కులు చాలా ఉంటాయి. అలాగే భార్య భర్తలతో కూడా చిక్కులు చికాకులు చాలా ఉంటాయి. ఇక విద్యార్థులకు మాత్రం 50% కలిసి వచ్చే అవకాశం ఉందండి. 100లా మాత్రం 50% మంది స్త్రీలకు, 50% మంది పురుషులకు, అంటే స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు 50% మంది కలిసి వచ్చే అవకాశం ఉందండి. 100లో 50% మందికి విద్యాస్థానంలో చదువుకున్న వారికి, పరీక్షలు రాసిన వారికి, ఇంటర్ సెకండ్ ఇయర్ ఫస్ట్ పరీక్షలు రాసిన వారికి శుభవార్తలు వినే అవకాశం ఉంది. 50% దుర్వార్తలు వినే అవకాశం ఉంది. ఆ దుర్వార్తలు వింటే కూడా మీరు బాధపడాల్సిన అవసరం లేదండి. నెక్స్ట్ టైం బెటర్ లైక్ ఉంటుందండి వారి జాతక బలంలో.
కానీ అంశబలం భారీగా ఉంటుంది వారి జాతక బలానికి. ముఖ్యంగా విదేశానం, వేరే దేశం, వేరే రాష్ట్రం, వేరే ప్రాంతం వెళ్ళాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిది. ముఖ్యంగా ఏప్రిల్ నెల మాత్రం అంతగా అనుకూలం లేదు. వీరి జాతకం చూడాలంటే మాత్రం ఇక ఉగాది యోగ బలం చూడాలంటే వీరికి మాత్రం ముఖ్యంగా వీరి జాతకానికి మాత్రం గురుబలం లేదండి. ముఖ్యంగా మాత్రం వీరికి శని బలం ఉన్నది. నవగ్రహాలు వీరికి 3 గ్రహాలు మంచిగా ఉన్నాయి, 6 గ్రహాలు అనుకూలంగా లేవండి. ఆదాయం కంటే ఖర్చు ఎక్కువ ఉంటుంది. సాయం చేసి నలుగురు అయితే ఇబ్బంది పెట్టేది 7. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పటి వరకు అయితే వీరి జాతక బలం మీద చెప్పాలంటే మాత్రం అంశబలం ప్రకారం మాత్రం మొత్తం 11 గవ్వలు పడ్డాయండి. రాహుకేతులు పడ్డారు వీరి జాతక బలానికి. చాలా ఓపిక అవసరం అండి వీరి జాతక బలానికి. ఓపికతో మాత్రం పని చాలా వరకు మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంది. 3వసారి గవ్వలేసి చూద్దాం. 3వసారి గవ్వలిస్తే చాలా అనుకూలమైన గవ్వలు పడ్డాయింది. 5వ సంఖ్య లక్ష్మీకళ సంఖ్య పడ్డది వీరి జాతక బలానికి. ముఖ్యంగా 5వ సంఖ్య చెప్పాలంటే అండి, 1 ఆరోగ్య విషయంలో, 2వది పర్సనల్ లైఫ్ విషయంలో, 3వది కళ్యాణ విషయంలో, 4వది రుణ విషయంలో, 5వది మాత్రం సంతాన విషయంలో వీరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునే అవకాశం ఉన్నది. వీరికి జాతకంలో చూడాలంటే మాత్రం 33 సంవత్సరాల లోపల ఉన్నవారికైతే మాత్రం ఎన్ని ఇబ్బందులు, చిక్కులు, చికాకులు వచ్చినా కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి. 33 సంవత్సరాలు దాటిన వారు మాత్రం 56.5 సంవత్సరాల వరకు మాత్రం చాలా వరకు ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉంటాయండి. ఓపిక చాలా పెరుగుతుంది వీరి జాతక బలానికి. శుక్రమహారదశ మంచిగా ఉన్నది కాబట్టి వీరి జాతకానికి కళాకారులకు మాత్రం మిశ్రమ ఫలితం ఉంటుందండి. మిశ్రమ ఫలితం అంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. కొన్ని ఇబ్బందులు వస్తాయి, కొన్ని అవకాశాలు వస్తాయి, కొన్ని అవకాశాలు తప్పుతాయి. అని ఏదైనా పాజిటివ్గానే తీసుకోవాలి కాబట్టి, చాలా వరకు స్పోర్టివ్గా తీసుకోవాలి కాబట్టి మాత్రం వీరు ప్రయత్నాలు చేస్తే మాత్రం కళాకారులకు, క్రీడాకారులకు, రంగస్థల కళాకారులకు, ఇంకా వీరు జాతకంలో చూడాలంటే మాత్రం సినీ కళాకారులకు, టీవీ కళాకారులకు, నిర్మాతలకు, డైరెక్టర్లకు, టెక్నీషియన్ సంబంధించిన వారికి, ఇంకా వీరి జాతకంలో సంగీత కళాకారులకు, గీత రచయిత రాసేవారికి, గాయకులకు చాలా వరకు మంచి ఫలితాలు కలిసి వచ్చే అవకాశం ఉన్నాయండి. ఇది విని చూసి ఆచరించే వారికి గొప్ప ఫలితాలు కలుగుతాయండి. గవ్వలైతే మొత్తం వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ఫస్ట్ వీరి జాతకంలో మాత్రం రాహు మహర్దశ గవ్వలు పడ్డాయండి. తర్వాత మాత్రం కేతు మహర్దశ 11 గవ్వలు పడ్డాయి. ఇప్పుడు 5 గవ్వలు పడ్డాయండి. మొత్తం వీరి జాతకానికి 16 గవ్వలు పడ్డాయి కాబట్టి వీరి పేరు మీద చూడాలంటే మాత్రం సప్తమ స్థాన యోగ బలం నడుస్తుంది. ముఖ్యంగా వీరి జాతకంలో చూడాలంటే మాత్రం నరదృష్టి అధికం ఉంటుంది కాబట్టి శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసి అక్కడ నిద్ర చేసి ఆ స్వామివారికి మాత్రం జాగరణ చేయటం, నిద్ర చేయటం, పూజ చేయటం చాలా వరకు మంచిది. వీలు కాని మాత్రం మీరు ఉండే గ్రామంలో శివాలయంలో మాత్రం మంగళవారం రోజు మాత్రం నియమం పాటించి రాహుకేతులకు పూజ చేపించి, గురుగ్రహాలకు పూజ చేపించి, ఖచ్చితంగా మాత్రం సద్బ్రాహ్మణులతో పూజ చేపించి ఆ శివుడికి అభిషేకం చేయించడం, రుద్రాభిషేకం చేయించడం చాలా వరకు క్షేమకరం అండి. ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి. శుభం భూయాత్.